ధర్మస్థల కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. తవ్వకాలు సాగుతున్నాయి. జనాలు తండోపతండాలుగా పోటెత్తున్నారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్, మెడికల్ టీమ్స్, పోలీస్ బృందాలు, రెవెన్యూ విభాగాలు వరుసగా అందరూ తవ్వకాల కోసం అక్కడ శ్రమిస్తుంటే ఏం జరుగుతుందోనని చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా అక్కడ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎస్, హియర్ ఇస్ ద బ్రేకింగ్ ఆఫ్ ధర్మస్థల. దీనికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ధర్మస్థల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇక 6వ స్పాట్కు ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం చేరుకుంది. శరవేగంగా మృతదేహాల తనిఖీలకు సంబంధించిన శోధన కొనసాగుతోంది. మంగళూరు మెడికల్ కాలేజ్కి అస్థిపంజరాలు చేరాయి. 6వ స్పాట్లో మరిన్ని ఎముకలు లభించే అవకాశం కనిపిస్తోంది. 6వ స్పాట్ నుంచి తనిఖీ చేయాలని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు సూచిస్తున్నాడు. 4వ రోజు ఉదయం 11 గంటలకు 7వ స్పాట్లో తనిఖీలు చేసేందుకు సిట్ బృందం ప్రస్తుతం ఆ పనులను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. స్పాట్లోనే విజిల్ బ్లోయర్గా మారిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడి విచారణ కూడా జరుగుతోంది. విచారించిన సమాచారాన్ని ల్యాప్టాప్లో నమోదు చేస్తున్నారు. స్పాట్లో దొరికిన అస్థికల సమాచారాన్ని ల్యాప్టాప్లో భద్రపరుస్తోంది సిట్ బృందం. ఈరోజు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో దర్యాప్తులో వేగం కొనసాగుతోంది. స్పాట్లోని కూలీలకు వంట వండుతున్న పరిస్థితి కూడా కనబడుతోంది. గత 3 రోజులుగా లంచ్ బ్రేక్ తీసుకున్న అధికారులు ఇక ఆ క్రమంలో దర్యాప్తులో జాప్యం జరుగుతుందని భావించి ఇప్పుడు స్పాట్లోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి 6వ స్పాట్లో అస్థికలు ఎముకలు లభించడంతో 4వ రోజు 7వ స్పాట్లో సిట్ అధికారుల విచారణ కంటిన్యూగా సాగుతోంది. ఈరోజు స్పాట్లోనే వంట చేసుకొని అక్కడే ఆ సిబ్బందికి వంట పెట్టి విచారణ కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఆ రకంగా ఆలస్యం జరగకుండా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ధర్మస్థల కేసులో 7వ స్పాట్ కీలకంగా మారబోతోంది. నేత్రావతి నదికి సంబంధించిన స్నానపు ఘట్టాలు ఉన్నట్లు అక్కడే తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ధర్మస్థలకు వచ్చిన భక్తులు స్నానాలు చేసేవాళ్ళు గతంలో అని చెప్తున్నారు. స్నానాలు జరిగిన ప్రదేశంలో మృతదేహాలను గుర్తించినట్లుగా తన ఫిర్యాదులో మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నారు. 6-7 స్పాట్లకు మధ్య దూరం కేవలం 100 మీటర్లు మాత్రమే. దీంతో ఒక్కసారిగా ఈ మృతదేహాల అవశేషాల కోసం జరుగుతున్న గాలింపు ఇప్పుడు ఒక్కసారిగా ఎలా జరుగుతుందని ఉత్కంఠ కొనసాగుతుంది. 6 నుంచి 7వ స్పాట్కు ప్రత్యేక దృష్టి పెట్టారు. 6 నుంచి 7వ స్పాట్ మధ్య ఉన్న 20 నుంచి 25 అడుగులు ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి. 6వ స్పాట్లో మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. సో మొత్తం మీద నిన్నటి వరకు జరిపిన తవ్వకాలను కొనసాగించాలని దర్యాప్తు అధికారులను పారిశుద్ధ్య కార్మికుడు కోరాడు. 6-7 స్పాట్ల మధ్య దూరం కేవలం 100 మీటర్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే 7వ నుంచి 6వ స్పాట్ వరకు తవ్వకాలు జరుపుతారా లేక 6 నుంచి కంటిన్యూ చేస్తారన్న దానిపై చిన్న మీటింగ్ జరుగుతుంది. 12 నుంచి 1 గంటల మధ్య తవ్వకాలు జరిపే ఛాన్స్ కనిపిస్తుంది. సో దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పక్కా రూట్ మ్యాప్తో దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నారు అటవీ శాఖ అధికారులు. ఈరోజు 7వ స్పాట్లో ఏవైనా మనుషుల అవశేషాలు కనుక లభిస్తే మరింత లోతుగా తవ్వకాలు జరపనున్నారు అధికారులు. 7వ స్పాట్లో ఏమీ లభించకపోతే 8-9 స్పాట్లపై ఫోకస్ పెట్టబోతున్నారు. 9 నుంచి 13 స్పాట్లలో భారీగా మృతదేహాలు దొరికే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో పూడ్చినట్లు విచారణలో చెప్పిన ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడి సూచనల మేరకు ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. నో ఎంట్రీ బోర్డు పెట్టారు. పచ్చిక బయళ్ళు, ఆ అడవులు, పూర్తిగా నదీ తీర ప్రాంతం, పశ్చిమ కనుమలు, అందమైన ఆ ప్రదేశాలు, ప్రకృతి ఆలవానికి ఒకసారి నిలయంగా మారిన ఆ ప్రదేశాలు ఇప్పుడు నిజంగా ఈ అంతు చిక్కని రహస్యాలకు మిస్టరీకి కేంద్ర బిందువుగా మారాయంటే మీరు నమ్ముతున్నారా? ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఈ ఆరోపణలు నిజమా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. నిజంగా ధర్మస్థల్లో జరుగుతున్న ఈ సామూహిక ఖననాల ఆరోపణల నేపథ్యంలో అధికారులు చేపడుతున్న ఆ శోధనకు సంబంధించిన దృశ్యాలు బిగ్ టీవీపై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ధర్మస్థల్లో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా. నిజంగా ధర్మస్థలలో పవిత్ర పుణ్యక్షేత్రమైన దక్షిణ కన్నడ జిల్లాలో లైంగిక ఆరోపణల హత్యాకాండకు సంబంధించిన ఆ వార్తలకు సంబంధించిన నిజమెంత? విజిల్ బ్లోయర్గా మారిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత? ఈ దర్యాప్తులో తేలే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు ఒక ఎత్తు, ఇక నేటి నుంచి మరో ఎత్తు అన్నట్టుగా కొనసాగుతోంది. నిజంగా ఈ ప్రాంతంలో 5వ రోజు ఆపరేషన్ కోసం సిట్ బృందం అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితి శోధన. ఇక మృతదేహాలను పూడ్చిపెట్టిన కేసు 3వ రోజు సిట్ అధికారులు అయితే
ప్రస్తుతం ఫిర్యాదుదారుడి సూచన మేరకు కొన్ని అవశేషాలు కనిపెట్టారు. ఒక బ్లౌజ్, ఒక పాన్ కార్డ్, ఒక ఏటీఎం కార్డ్ కనిపెట్టారు. ఆ పాన్ కార్డ్ ఎవరిదో కూడా కనిపెట్టారు. ఆ ఏటీఎం కార్డు ఎవరిది కూడా చెప్పారు. పాన్ కార్డు ఒక పురుషుడిది, చనిపోయిన సురేష్ అనే వ్యక్తిది. ఆ ఏటీఎం కార్డు వాళ్ళ తల్లిది. ఆమె ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. వాళ్ళంతా సురేష్ చనిపోయాడు, గతంలో కామెర్ల వ్యాధితో చనిపోయినట్టు చెప్తున్నారు. ఆమె తల్లి ఇప్పుడు ప్రస్తుతం సురక్షితంగా ఉంది, లక్ష్మి. వీళ్ళు మంగళూరు జిల్లాలో ఉంటారు, నీలమంగల ప్రాంతంలో ఉంటారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎప్పటికప్పుడు ట్రేస్ అవుట్ చేశారు. అంటే దొరికిన ఆధారాలు దొరికినట్టల్లా ఎంత తీవ్రంగా శ్రమిస్తున్నారంటే వాళ్ళకున్న టెక్నాలజీని వినియోగించి ప్రస్తుతం 6వ స్పాట్లో దొరికినటువంటి అస్థి పంజరాలు, ఆవిడే, ఇతనే చనిపోయిన వ్యక్తి, మద్యానికి బానిసై కామెర్లతో చనిపోయిన ఆ వ్యక్తి సంబంధించిన అవశేషాలు అక్కడ దొరికినప్పుడు అక్కడ అంటే అవశేషాలు ఏం దొరకలేదు. కేవలం అక్కడ ఈ వ్యక్తికి సంబంధించిన పాన్ కార్డు మాత్రమే దొరికింది. కేవలం ఇదిగో ఈ ఫోటోలో చూస్తున్న లక్ష్మి అనే మహిళ, ఆమె బతికే ఉంది. ఆమెకు సంబంధించిన డెబిట్ కార్డు దొరికింది. అయితే ఈ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పుర్రెలు కానీ ఎముకలు కానీ దొరకలేదు. అక్కడ ఒక బ్లౌజ్తో పాటు ఇవి దొరికాయి. అంటే అక్కడ ఈ వ్యక్తికి సంబంధించిన ఈ పాన్ కార్డ్, డెబిట్ కార్డు అక్కడికి ఎలా వెళ్ళింది అనేది అది మరొక కోణం, ఇది మరొక సందేహం, ఇది మరొక అనుమానం. అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రస్తుతం ఈ 6వ రోజు 6వ స్పాట్లో కొనసాగుతున్న దర్యాప్తులో దొరికిన ఈ అస్థి పంజరాలు ఏవైతే ఉన్నాయో, ఎముకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా పేర్చి ఒక నమూనాలాగా తయారు చేసి అవి మగవాళ్ళవా ఆడవాళ్ళవా, నిజంగా అది లైంగిక దాడి జరిగిన ఆనవాళ్ళు అంటే గాయపరిచిన ఆనవాళ్ళు ఉన్నాయా, లేదా విషప్రయోగం జరిగిందా, లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటి కూడా ఫోరెన్సిక్ చాలా విపరీతంగా వాటి గురించి శోధన చేస్తుంది. సో దొరికిన ఆనవాళ్ళను దొరికినట్టుగా ఎప్పటికప్పుడు అటు ఫోరెన్సిక్ పంపడము, ఆ రిపోర్ట్లు మళ్ళీ ఈ అధికారులంతా కూర్చొని డిస్కస్ చేసుకోవడము, నిజంగా ఇదంతా ఒక చాలా సీరియస్ ఇంటరాగేషన్. ఒకసారి చూడండి, ఆ దృశ్యాలు చూస్తే మీకేమనిపిస్తుంది? నిజంగా ఆ ఇంటరాగేషన్ జరుగుతున్న తీరు ఒక సీరియస్గా, ఒక క్రైమ్ థ్రిల్లర్ మాదిరిగా, ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా మాదిరిగా ప్రస్తుతం మనకు కనిపిస్తున్న సందర్భం కనబడుతోంది. వాస్తవానికి ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పుడు 7వ నంబర్ ఉన్న ప్రాంతానికి కూడా ఆ కార్మికులు మినీ జేసీబీ ద్వారా ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఐపీఎస్ జితేంద్ర కుమార్ దయామా, ఎస్పీ సైమన్, పుత్తూరు ఆర్డీఓ స్టెల్లా వర్గీస్, అలాగే బెల్తంగడి తహసీల్దార్ పృథ్వీ, ఇక సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలాగే ఐఎస్డి డివిజన్, అలాగే ఫోరెన్సిక్ డివిజన్, రెవెన్యూ డివిజన్, అటవీ శాఖ, డీసీఎఫ్ రోష్ని, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, దాదాపు 7-8 విభాగాలు, ప్రభుత్వానికి సంబంధించిన 7-8 విభాగాలకు సంబంధించిన అధికారులు ఎంత సీరియస్గా ప్రస్తుతం ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారంటే, నిజంగా ఈ దర్యాప్తు బృందం సాగిస్తున్న ఇన్వెస్టిగేషన్ మనకు అందుతున్న అదిగో ఆ దృశ్యాలు, అక్కడ దొరుకుతున్న ఆనవాళ్ళు, అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న ప్రతికూల వాతావరణం, అవన్నీ చూస్తుంటే, వాళ్ళు పడుతున్న శ్రమ చూస్తుంటే అసలు ఇదంతా కూడా ఒక సినిమా కాదు కదా, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి క్రైమ్ ఎపిసోడ్లో ఒక వెబ్ సిరీస్ మాదిరిగా, ఒక డైలీ ఎపిసోడ్ లాగా మనకు అర్థమవుతుంది. డాగ్ స్క్వాడ్ చూడండి, డాగ్ స్క్వాడ్ని కూడా ప్రవేశపెట్టారు. డాగ్ స్క్వాడ్ని తీసుకొని వెళ్తున్నారు. అంటే ఏవైనా ఆనవాళ్ళు ఉంటే డాగ్ స్క్వాడ్ గుర్తిస్తుంది. చూడండి, అక్కడ డాగ్ స్క్వాడ్ బృందం జాగిలాలను తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కుక్కల వాసనను తొందరగా పసిగట్టగలవు కాబట్టి వాటి ద్వారా ఏవైనా ఆధారాలు లభించకపోతాయా? అబ్బబ్బా, అసలు ఏం సీరియస్ ఇన్వెస్టిగేషన్, వాట్ అన్ ఇన్వెస్టిగేషన్ ఎగ్జాక్ట్లీ. నిజంగా ఇదంతా కూడా ఈ చూస్తుంటే, ఈ వ్యవహారం అంతా చూస్తుంటే అసలు ధర్మస్థలిలో జరిగిన ఈ హత్యాకాండాలకు సంబంధించిన ఆరోపణలు కనుక నిగ్గు తేలితే, ఆ అంశాల గురించి బయటపడితే, వాస్తవాలైతే గనక దేశమే నివ్వెరపోయే ఛాన్స్ పక్కాగా ఉంది, పక్కాగా కనిపిస్తోంది. మొత్తం వ్యవహారం అంతా కూడా నిజంగా అసలు ఏ రకంగా ఈ అంత్యక్రియలకు సంబంధించిన వ్యవహారం అంతా ఇప్పుడు బయటపడే ఛాన్స్ కనిపిస్తుంది. ఒక్కసారి మళ్ళీ అస్థిపంజరం కనుక దొరికితే, ఈసారి ఏవైనా ఆనవాళ్ళు దొరికితే చాలా సెన్సేషన్ అయ్యే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది.
సో ధర్మస్థలలో పెట్టిన పుర్రెలు దొరికితే విచారణ వివాదం, దీనికి సంబంధించిన వివాదం పెద్దదవుతుందని మనం పోల్ పెట్టాం. దానికి సంబంధించి ఎస్ అంటూ చాలామంది రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఒకసారి నిజంగా ఈ వ్యవహారానికి సంబంధించి అంటే దర్యాప్తు జరుగుతున్న తీరు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒకసారి చూడండి, ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతాయి. దర్యాప్తు జరుగుతున్న తీరు చాలా పక్కాగా జరుగుతుందా? గతంలో ఈ దర్యాప్తులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేదంటే బెదిరింపులకు భయపడో, లేదంటే ఇతరత్ర ఒత్తిళ్లకు భయపడో ఆ దర్యాప్తు ఆగుతుంది, మధ్యలోనే ఆగింది. ఇది నిజం, గతంలో జరిగింది కూడా కొన్ని అదృశ్య కేసులకు సంబంధించి, హత్య కేసులకు సంబంధించి. కానీ ఇప్పుడు అలా లేదు. ఒకసారి చూడండి ఆ దర్యాప్తు జరుగుతున్న తీరు. గత 5 రోజులుగా మీడియా, పోలీస్, ఒకటి కాదు రెండు కాదు, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ అధికారులు, దర్యాప్తు జరుగుతున్న తీరు చూస్తే నిజంగా ఒక విషయం చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? కామెంట్ చేయండి. దర్యాప్తు జరుగుతున్న తీరు, పోనీ దర్యాప్తు జరుగుతున్న తీరు సరైనదేనా? సరిగ్గా చేస్తున్నారా? సీరియస్గా జరుగుతుందా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నిజంగా చాలా చిత్తశుద్ధితో చేస్తున్నట్లా అనిపిస్తుందా? ఆ దృశ్యాలు చూస్తుంటే పక్కాగా అధికారుల శ్రమ, వాళ్ళు పడుతున్న కష్టం చూస్తుంటే నిజమే అనిపిస్తోందా? లేదా ఇవన్నీ కూడా ఏదో పైన చేస్తున్నట్టుగానే అనిపిస్తుందా? లేదా సీరియస్గా ఆ వ్యక్తి చెప్తున్న పాయింట్ల దగ్గరికి వెళ్ళి ప్రతిదీ క్షుణ్ణంగా చేస్తూ ప్రతిదీ చాలా ఖచ్చితత్వంతో కూడుకున్న దర్యాప్తు సాగుతుందా అనేది ప్రస్తుతం మనకు తేలాల్సిన అంశం. సో ఏదేమైనా మొత్తం మీద ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఈ దర్యాప్తు కొనసాగుతున్న తీరు ప్రస్తుతానికైతే సంచలనం రేపుతోంది. ఇక ఐపీఎస్ అధికారుల బృందం ఎప్పటికప్పుడు వీటన్నిటిని కూడా శోధిస్తుంది, ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకుంటూ అనాలిసిస్ చేసుకుంటూ ప్రస్తుతం వాటన్నిటిని కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ బెల్తంగడిలో ప్రస్తుతం ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. అక్కడ సిట్ బృందం ఎప్పటికప్పుడు కూర్చొని దాన్ని విశ్లేషణ చేస్తుంది, ఫోరెన్సిక్ నుంచి వచ్చే రిపోర్ట్స్ తీసుకుంటుంది, ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటున్నారు. పోలీసు లేదా ఇతరత్ర కంప్లైంట్స్ వచ్చే అంశాల ఆధారంగా, వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అవిటిని సమన్వయం చేసుకుంటున్నారు. మరోవైపు మంగళూరులో మరొక ఆఫీస్ పెట్టారు, అక్కడ సిట్ ఆఫీస్, అక్కడ ఒక హెల్ప్ లైన్ పెట్టారు మంగళూరులో. అక్కడ కూడా వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఇవన్నీ పోల్చుకుంటున్నారు, సరిచూసుకుంటున్నారు. అనన్య భట్ తల్లి సుజాత భట్ ఇచ్చిన ఫిర్యాదు, లేదా సౌజన్యకు సంబంధించిన ఫిర్యాదు, ఇంకా ఇతరత్ర అదృశ్యం కేసులు, 95 నుంచి 2014 వరకు నమోదైన మిస్సింగ్ కేసులు అన్నీ కూడా తెప్పించుకొని ప్రస్తుతం అక్కడ సీరియస్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. సో ప్రస్తుతానికైతే ఇక ఆ నేత్రావతి స్నానఘాట్ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్లోని 3 భాగాల్లో అడవిలో ఉన్నటువంటి ఒడ్డు పక్కన జరిపిన తవ్వకం పనులలో నిన్న మొన్నటి వరకు ఎలాంటి పురోగతి లేదు. కానీ నిన్నటి నుంచి 6వ స్పాట్ నుంచి ఇప్పటి వరకైతే జరుగుతున్న పురోగతి, దొరుకుతున్న ఎముకలు, అస్థిపంజరాలు, తదుపరి ఇంకా చాలా ఉంది అంటూ ఆ విజిల్ బ్లోయర్ చెప్తున్నారు. ఇక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడి నుంచి తర్వాత మిగతా 13 పాయింట్ల వరకు ఏ రకమైన దర్యాప్తు ఉంటుంది. ఒకవేళ నిజంగా ఆ ప్రాంతంలో కనుక అస్థిపంజరాలు, ఎముకలు కనుక దొరికితే సినిమా వేరేలా ఉంటుంది. నిజంగా ఈ స్టోరీ అంతా మలుపు తిరిగే అవకాశం ఉంది, అనేక ట్విస్టులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సీరియస్ ఇన్వెస్టిగేషన్లో క్రమంగా ఈ మొత్తం జరిగినటువంటి దిగ్భ్రాంతికర అంశాలకు సంబంధించి వాస్తవాలైతే వెలుగు చూసే అవకాశం ఉంది. ధర్మస్థల సమీపంలోని పవిత్ర నేత్రావతి నది ఒడ్డున ఒక దిగ్భ్రాంతికరమైన పరిణామం జరిగిందంటూ జూలై 31న అక్కడి వ్యక్తి మానవ అవశేషాల గురించి, ఖననం చేయబడ్డ మృతదేహాల గురించి ఎప్పుడైతే ఫిర్యాదు ఇచ్చాడో అవన్నీ కూడా ఇప్పుడు కనుక బయటపడితే ఇక ఈ అంశాలకు సంబంధించిన వ్యవహారం తీగలాగితే డొంక కదిలినట్టుగా దీని వెనుక ఎవరున్నారు, ఇది ఎవరు చేయించారో, ఇన్ని రోజుల పాటు ఇన్ని హత్యలు ఎలా జరిగాయి, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, అసలు దీని కథ ఏంటి, దీని కమామిష ఏంటి, మొత్తం బయటపడబోతోంది. సో మొత్తం మీద ఈ అటవీ ప్రాంతంలో లోతు ఒక్కొక్క గోతిని సంబంధించి ఒక్కొక్క తీస్తున్న వ్యవహారం అంతా కూడా 15 అడుగుల లోతు తీస్తున్నారు, 8 అడుగుల వెడల్పు తీస్తున్నారు. అంతే ఎక్కడైనా ఏదో ఒక అవశేషం దొరకపోతుందని వీళ్ళ ఆలోచన. ఆ గొయ్యలు తీస్తున్నప్పుడు నీళ్లు ఊరుతున్నాయి, నీటి ఊట్లు ఊరుతున్నాయి, ఒక పక్క వర్షం పడుతుంది, మరోపక్క ఫారెస్ట్ అంతా చూడండి. మనం చూసాం కదా ఫారెస్ట్లో ఎక్కడ ఏ పాము ఉంటుందో, ఏ పురుగు ఉంటుందో, ఏ పుట్టు ఉంటుందో తెలియదు. ఇవన్నీ కూడా చాలా ఛాలెంజింగ్గా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అయితే. నిజంగా నేనేదో సినిమా స్టోరీ మాదిరిగా చెప్పట్లేదు, లేదా క్రైమ్ వెబ్ సిరీస్ మాదిరిగా కథ అల్లి మీకు వివరించలేదు. ఇదంతా కూడా అక్కడ చూసిన దృశ్యాలను పర్టికులర్గా మీకు చూసి జరుగుతున్న పరిణామాలు, పర్యవసానాలను ఇప్పుడు మీకు వివరిస్తున్నాను. ఆ పరిణామాలకు సంబంధించిన
తర్వాత జరిగే పర్యవసానాలకు సంబంధించిన అంశాలను కూడా మీకు వివరిస్తున్నాను. ఎస్, బెల్తంగడిలో ఆఫీస్ ఉంది, మంగళూరులో ఆఫీస్ ఉంది, సిట్ అధికారులు ఉన్నారు, ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు. చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. బహుశా ఇటీవలి కాలంలో ఇంత సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఏ కేసుకు సంబంధించి చూసిన దాఖలాలు కూడా మనకు తక్కువ కనబడుతున్నాయి. మనం మొన్నటి వరకు చూసాం, కొన్ని ఘటనలకు సంబంధించి వేరే యాక్సిడెంట్స్ లేదా ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు దానికి సంబంధించిన ఆ దర్యాప్తును లోతుగా చేసే క్రమంలో కొంతమంది కొన్ని రకాలుగా శ్రమించిన దృశ్యాలు మనం చూస్తాం, అంటే వేరు వేరు ఇన్సిడెంట్స్లో. కానీ ఇప్పుడు ఒక అనుమానాస్పద వ్యవహారానికి సంబంధించి, ఒక ఆరోపణకు సంబంధించి ఈ రకంగా ఇంత సీరియస్గా దర్యాప్తు జరుగుతుంది. వాస్తవానికి ఇది సిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొట్టిపారేయచ్చు, లేదంటే చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా తీసుకోవచ్చు ప్రభుత్వం. కానీ ఆ వ్యక్తి చేసిన ఆరోపణ, ఆ దిగ్భ్రాంతికర అంశాలు దేశాన్ని కుదిపేసే అంశాలుగా పరిగణించబడి సెట్టును ఏర్పాటు చేసినప్పుడు అంత సీరియస్గా ఆ ఫారెస్ట్ చూడండి, మనకి ఏమి కనిపించలేదు. ఒక చిన్న ఫ్రేమ్లో కొంతమంది వ్యక్తులు, చెట్లు, ఆ ఆకుల మధ్యలోంచి తీసిన ఫిల్మింగ్, ఇదంతా ఆ ఫుటేజ్ అది మాత్రమే మనకు కనబడుతుంది. మిగతా అంతా కూడా చాలా గోప్యంగా గుట్టుగా జరుగుతుంది, అంటే సమాచారం లీక్ కాకుండా. నిజంగా మీరు చూస్తున్న ఫుటేజ్ కొద్ది మాత్రమే, కొంత ఫుటేజ్ కొంత మేరకు మాత్రమే. మనం నిజంగా చూస్తున్న ఫుటేజ్ అంతా ఇంకా సీరియస్ యాక్షన్లో దిగిన ఫుటేజ్ మనం ఏం చూడలేదు. ఇదిగో ఆ వ్యక్తిని చూడండి, మాస్క్ వేసుకున్న వ్యక్తి. ఈ వ్యక్తి ఇచ్చిన సమాచారం, ఈ వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. మొత్తం కళ్ళు మాత్రమే కనబడేలా ఉన్నాయి, అంతా కప్పుకున్నాడు, మొహానికి మాస్క్ వేసుకున్నాడు, బ్లాక్ కోట్ వేసుకున్నాడు. ఆ వ్యక్తిని కూడా చాలా సెక్యూర్గా అధికారులు వాళ్ళ వెంట పెట్టుకొని ఆ క్యాంప్లోనే ఉంచుకొని ఆ వ్యక్తితో డైలీ తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ అంతా కొనసాగిస్తున్నారు. మనం చూసిన ఫుటేజ్ చాలా తక్కువ, వాస్తవానికి అంతకు మించి జరుగుతుంది అక్కడ, అంతకు మించి దర్యాప్తు జరుగుతుంది, అంతకు మించి అధికారులు ఇన్వాల్వ్ అవుతున్నారు, అంతకు మించిన శ్రమ పడుతున్నారు. చూడండి, 3 రోజులుగా భోజనాలకు విరామం ఇస్తే జాప్యం జరుగుతుందని ఇప్పుడు ఆ లంచ్ బ్రేక్ కూడా మళ్ళీ ఎక్కడికో వెళ్ళి తింటే లేట్ అవుతుందని అక్కడే వంట చేయించుకొని తింటున్నారు. చూడండి ఏ రకంగా ఉందో, అంటే హౌ సీరియస్ దే ఆర్. సో ఆ రకంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అధికారులు చూడండి, ఒక స్టెల్లా వర్గీస్ అని ఒక మహిళా ఆఫీసర్, అక్కడ ఆ డివిజనల్ ఆఫీసరు, ఆమె రెవెన్యూ ఆఫీసరు దగ్గరుండి ఆమె చేపిస్తుంది ఈ విచారణ అంతా కూడా సహకరిస్తుంది పాపం దగ్గరుండి. అలాగే ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు చాలామంది, జితేంద్ర కుమార్ కావచ్చు, సైమన్ కావచ్చు, ఇంకా ఈ ప్రణబ్ మహంతి కావచ్చు, డాక్టర్, వీళ్ళంతా కూడా చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమం మనం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం కనబడుతుంది వీళ్ళందరినీ కూడా. బట్ ఎప్పుడు దీని ఫలితం దక్కినప్పుడు అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన ఆనవాళ్ళు, దానికి సంబంధించిన విశ్లేషణ సరైందని అయినప్పుడు, అతను చేస్తున్న ఆరోపణలకు ఇవి రుజువులుగా దొరికినప్పుడు, కేసు పూర్తి స్థాయిలో శోధించబడ్డప్పుడే దాని సంతృప్తి చేస్తున్న అధికారులకు కనబడుతుంది, ఆ బాధితులకు కూడా సరైన న్యాయం దక్కినట్లు అవుతుంది. బట్ జరుగుతుంది. ఇంకా ఇప్పుడు 6 నుంచి 7 పాయింట్కి వెళ్ళారు. తర్వాత ఇవాళ ఈ కొంత వర్షం తగ్గుముఖం పట్టినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో మొత్తం మీద 100కు పైగా మృతదేహాలను ఖననం చేశారని ఆ వ్యక్తి చెప్తున్న ఆధారాల బట్టి నిన్న దొరికిన కేవలం 15 ఎముకల ఆధారంగా ఆ దర్యాప్తు అయితే చేశారు. ఇక అధికారులు, ఫోరెన్సిక్ అధికారులు రసాయనాలు మిగతా అవన్నీ కూడా వాడుతున్న పరిస్థితి. సో మొత్తం మీద కొంత భాగం మాత్రమే కనుగొన్నారు. ఇంకా ఆ అవశేషాలకు సంబంధించి ఇంకా చాలా తెలియాల్సింది, చాలా బయటికి రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద 15వ పాయింట్కి వచ్చేసరికి అసలు విషయం ఏంటనేది మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. సో మొత్తం మీద ఈ వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆఫీసర్ల పేర్లు ఐపీఎస్ జితేంద్ర కుమార్ దమయ, అలాగే ఎస్పీ సైమన్, అలాగే పుత్తూరు అసిస్టెంట్ కమిషనర్ రెవెన్యూ స్టెల్లా వర్గీస్, బెల్తంగడి తహసీల్దార్ పృథ్వీ పానకం, అలాగే సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రోషిని జిల్లా ఫారెస్ట్ అధికారి, అలాగే అంతర్గత భద్రతా విభాగం ఐఎస్డి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అసలు 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, దాదాపుగా 8 విభాగాలకు సంబంధించిన అధికారులంతా కూడా ఈ ఆరోపణల చుట్టూ, ఈ వ్యవహారం చుట్టూ మొత్తం వీళ్ళంతా తిరుగుతూ ప్రస్తుతం ఆ ప్రాంతాన్నంతా కూడా విశ్లేషణ చేస్తున్నారు. మనం చూస్తున్న దృశ్యాలు, మనకు వాళ్ళు జరుగుతున్న తీరు, ఈ తంతు అంతా చూస్తుంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇదేదో టైంపాస్ వ్యవహారం కాదు. ఎవరో ఒక వ్యక్తి, అనామక వ్యక్తి ఇచ్చిన ఆరోపణకు సంబంధించిన నిగ్గు తేల్చే వ్యవహారం. చాలా సీరియస్గా ఆ వ్యక్తి విజిల్ బ్లోయర్గా మారి
చెప్పిన అంశాల ఆధారంగా జరుగుతున్న సీరియస్ దర్యాప్తు ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుశా ఇంతటి సీరియస్ దర్యాప్తు నిజంగా నేను చెప్తుంటే దీని తీవ్రత ఎంత తీవ్రమైన వ్యవహారమో దాని వ్యవహార సంబంధించినటువంటి అంశాలు ఎంత లోతుగా ఉన్నాయో మీకు అర్థమై ఉంటుంది బహుశా. మేము ఎందుకంటే ఈ వార్తల్ని పదే పదే ఎందుకు చెప్పదలుచుకున్నాం అంటే తద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే ఏం జరుగుతుంది నిజంగా చాలామందికి అసలు ఆ బెల్తంగడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ మంజునాథ ఆలయం చుట్టూ పరిసరాల్లో జరిగిన ఆ దట్టమైన అడవి ప్రాంతంలో జరిగిన ఆ ఘటనల గురించి వందలాది మంది భక్తులు ఆధ్యాత్మిక ప్రాంతం కాబట్టి వెళ్తుంటారు, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తుంటారు, దేశమంతా వెళ్తుంటారు, పశ్చిమ కనుమలు చాలా అందమైనవి, టూరిస్టులు వెళ్తుంటారు. కాబట్టి ఈ నేర వార్తల గురించి అవగాహన చేసేందుకు అప్రమత్తం చేసేందుకే మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా దేశమంతా వీటి గురించి తెలుసుకోవాలని కోరుకుంటుంది. వీటి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏంటో ఏం జరుగుతుందో ఈ ఉత్కంఠకు సంబంధించిన ఆసక్తికి సంబంధించిన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మీకు ఎక్కడా కూడా ఈ అంశంలో ఎక్కడా కూడా మనం ఖచ్చితంగా నిర్ధారణ చేసి మన సొంతంగా ఏదో కథలు అల్లి చెప్పడం కాదు. ఇక్కడ ప్రధానంగా అక్కడ జరుగుతున్న తీరు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు, దర్యాప్తు జరుగుతున్న తీరు, బయటకు వస్తున్న అంశాల ఆధారంగానే మీకు ప్రతిదీ సమాచారం అందించడం జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు, అక్కడ దర్యాప్తు జరుగుతున్న తీరు, అక్కడ కనబడుతున్న దృశ్యాలు, అధికారులు పడుతున్న శ్రమ అంతా నిజంగా సీరియస్గానే కొనసాగుతున్న వ్యవహారం. దర్యాప్తులో ఇంకా ఏమేమి బయటపడే అవకాశం ఉంది, బయటపడితే దాని వెనకాల ఉన్న దోషులు అసలు సిసలైన మనుషులు బయటకు వస్తారా, మీరేమనుకుంటున్నారు?